చెంచల్గూడ జైల్లో శ్రవణ్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చీటింగ్ కేసులో విచారిస్తున్నారు. అఖండ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి సంస్థకు 6 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారనే ఆరోపణలున్నాయి. సిసిఎస్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. కుమార్. థ్యాంక్ యూ చందు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును ఒక చీటింగ్ కేసులోని ఈ నెల మే 13వ తారీఖుని సిసిఎస్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా అఖండ ఎంటర్ప్రైజెస్కి 6.58 కోట్ల మేర నష్టం తీసుకొచ్చారంటూ కూడా అతనిపై చీటింగ్ కేసు అయితే నమోదైంది. ఇటు ఏదైతే అఖండ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన యాజమాన్యం సిసిఎస్లోని ఒక కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దాంట్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఈ నెల 13న ఏదైతే శ్రవణ్ రావును విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోని ఇటు శ్రవణ్ రావు కూడా ఈ నెల 13వ తారీఖున విచారణకు అయితే హాజరయ్యారు. విచారణ తదనంతరం కూడా శ్రవణ్ రావుని పోలీసులు అయితే అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకి అయితే తరలించారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి అతన్ని విచారించేందుకు కూడా ఇటు నాంపల్లి కోర్టులోని సిసిఎస్ పోలీసులు ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. శ్రవణ్ రావుని విచారించేందుకు ముఖ్యంగా 5 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏదైతే నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు నాంపల్లి కోర్టు కూడా ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత శ్రవణ్ రావును 1 రోజు కస్టడీకి ఇస్తూ కూడా అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం చంచల్గూడ జైలు నుంచి శ్రవణ్ రావును ఈరోజు ఉదయం 10 గంటలకు ఏదైతే శ్రవణ్ రావును చంచల్గూడ జైలు నుంచి సిసిఎస్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా అతన్ని పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అఖండ ఎంటర్ప్రైజెస్కి ఎకోర్ అనే సంస్థ నుంచి ఇనుము ఏదైతే టన్నుకి ఎక్కువ లాభం వస్తుందంటూ కూడా నమ్మించి అక్కడ వాళ్ళ దగ్గర అయితే 6.58 కోట్ల డబ్బులు అయితే శ్రవణ్ రావు అయితే తీసుకున్నారు. కానీ ఈ ఇనుముకు సంబంధించి ఎటువంటి సప్లై కూడా ఆ కంపెనీకి అయితే చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఇటు అఖండ ఎంటర్ప్రైజెస్ కూడా ఇటు అమౌంట్ తిరిగి చెల్లించాలంటూ కూడా ఇటు శ్రవణ్ రావును ఒత్తిడికి అయితే తీసుకురావడం జరిగింది. కానీ ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా శ్రవణ్ రావు యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇటు అమౌంట్ కట్టకుండా యుఎస్ వెళ్ళిపోవడంతో కూడా ఇటు ఏదైతే అఖండ ఎంటర్ప్రైజెస్ కూడా ఇటు యాజమాన్యం సిసిఎస్ను పోలీసులు ఆశ్రయించి దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే శ్రవణ్ రావును పూర్తిగా విచారిస్తున్నారో అతనికి సంబంధించిన బ్యాంక్ లావాదేవీలను కూడా ఇప్పటికే పోలీసులు అయితే విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ కేసులోని శ్రవణ్ రావు భార్య స్వాతి రావును కూడా A4గా చేర్చడం కూడా జరిగింది. ఇప్పటికే ఏదైతే శ్రవణ్ రావుని అయితే ప్రస్తుతం విచారిస్తున్నారో వాళ్ళ భార్యను కూడా తర్వాత విచారించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మరికొద్దిసేపట్లో అంటే 5:30 వరకు కూడా శ్రవణ్ రావుని ఇటు సిసిఎస్ పోలీసులు అయితే విచారిస్తారు. ఆ తర్వాత శ్రవణ్ రావుని మరొకసారి జడ్జి ముందు హాజరుపరిచి చంచల్గూడ జైలుకి అయితే తరలిస్తారు. ముఖ్యంగా అఖండ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి 6.58 కోట్ల మేర నష్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. శ్రవణ్ రావు ఏదైతే ఎకోర్ సంస్థ నుంచి ఇనుము టన్నుకి ఎక్కువ అమౌంట్ వస్తుందంటూ కూడా ఇటు ఎక్కువ లాభం వస్తుందంటూ కూడా ఇనుముకు సంబంధించిన ఒక అగ్రిమెంట్ ఏదైతే ఇటు అఖండ ఎంటర్ప్రైజెస్తో శ్రవణ్ రావు అయితే చేసుకోవడం జరిగింది. కానీ దానికి సంబంధించి ఎటువంటి ఇనుమును కూడా అటు సప్లై చేయకపోవడం, అలాగే తను యుఎస్ వెళ్ళిపోవడం, అమౌంట్ రిటర్న్ కట్టకుండా కూడా యుఎస్ వెళ్ళిపోవడంతో కూడా ఇటు సిసిఎస్ పోలీసులు అయితే అఖండ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇటు శ్రవణ్ రావుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్స్తో పాటు ఆ అమౌంట్ అంటే 6.88 అమౌంట్ ఎటు తీసుకెళ్లారనే దానిపై వాటిని ఏ విధంగా యూజ్ చేశారనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా శ్రవణ్ రావు చాలా కీలకమైన వ్యక్తి. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో అతను యుఎస్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అతనిపై లుకౌట్ నోటీసులు జారీ అని అలాగే రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడానికి కూడా ఇటు ఇంటర్పోల్ కూడా సిద్ధమైన నేపథ్యంలోని ఇటు ఏదైతే సుప్రీంకోర్టులోని తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముఖ్యంగా ఒక పిటిషన్ అయితే దాఖలు చేసుకుని ఇటు పోలీసులు విచారణకు అయితే హాజరయ్యారు. కానీ ఎప్పుడైతే తను హైదరాబాద్ వచ్చారో ఇమీడియట్గా అప్పటికే ఏదైతే అఖండ ఎంటర్ప్రైజెస్ ఇచ్చిన మోసంకు సంబంధించి ఒక కేసు కూడా ఇటు సిసిఎస్లో నమోదవడంతో కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం శ్రవణ్ రావు అరెస్ట్ అవ్వలేదు. కానీ ఇటు చీటింగ్ కేసులో మాత్రం శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యి ఇటు చంచల్గూడ జైల్లో అయితే ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 5:30 గంటల వరకు కూడా శ్రవణ్ రావుని ప్రస్తుతం విచారిస్తారు. మరికొద్దిసేపటి తర్వాత శ్రవణ్ రావుని జడ్జి ముందు హాజరుపరిచి మరొకసారి చంచల్గూడ జైలుకి అయితే తరలిస్తారు చందు.